హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ తరుణ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు యాడ్ బ్యాక్గ్రౌండ్ టు టెక్స్ట్. సో వీడియోలో మనం టెక్స్ట్కి ఎలా బ్యాక్గ్రౌండ్లో వీడియో యాడ్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఫుల్ వీడియో చూసేయండి. సో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పెట్టాను. సో ఎలా ఎడిట్ చేశాను అనేది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంది. సో గైస్ నేను ముందుగానే వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి ఉంచాను మన వీడియో కోసం లెంత్ అవ్వకూడదని. సో నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం ఒక వీడియో తీసుకున్నాను, దానిపైన టెక్స్ట్ లేయర్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం బ్లెండింగ్ అనే ఆప్షన్ పెడితే టెక్స్ట్ అనేది అలా బ్యాక్గ్రౌండ్లో మనకి వీడియో కనిపిస్తుంది, ఓన్లీ టెక్స్ట్ మీద మాత్రమే. సో దాని తర్వాత మనకి వీడియో వచ్చేసి చాలా లెంత్ తక్కువగా ఉందని దాన్ని రెడ్యూస్ చేస్తే అక్కడ స్పీడు మనకి లెంత్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ ఎలా కనిపించకుండా చేశాననేది చెప్పబోతున్నాను. సో ఇక్కడ మనకి ఒబేసిటీ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మనం ఒబేసిటీ 100% ఉంటుంది. సో దాన్ని రెడ్యూస్ చేయాలి. సో సో సింపుల్, ఫస్ట్ క్లిప్ మనం ఎలా అయితే ఎడిట్ చేసామో సెకండ్ క్లిప్ కూడా సేమ్ యాజ్ డిస్. సో నేను ఇక్కడికి మన మీడియాలోనే లైబ్రరీ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో నుంచి కొన్ని వీడియోస్ అంటే నేను ఇప్పుడు తీసుకునే టెక్స్ట్ ఫారెస్ట్. సో దానికి రిలేటివ్గా కొన్ని వీడియోస్ తీసుకుంటాను డౌన్లోడ్ చేసుకొని, ఆ క్లిప్స్ ఇక్కడికి యాడ్ చేస్తాను. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మీడియా అనే ఆప్షన్లో లైబ్రరీలోనే డిఫాల్ట్గా కొన్ని వీడియోస్ ఉంటాయి. సో అందులో నుంచి మనం తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు వాటిని. సో ఫస్ట్ వీడియో వచ్చేసి ఒక వాటర్ ఫాల్ వీడియో తీసుకున్నాను, సెకండ్ వీడియో ఫారెస్ట్. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఒకే టెక్స్ట్కి 2 వీడియోస్ ఎలా యాడ్ చేయాలనేది చెప్పబోతున్నాను. సో 2 వీడియోస్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి సో ఇందులో మనకి డిఫాల్ట్గా టెక్స్ట్ ఉంటుంది. సో టెక్స్ట్ వచ్చేసి నేను ఫారెస్ట్ తీసుకున్నాను. సో బికాస్ ఆఫ్ అక్కడ మనం తీసుకున్న వీడియోస్ 2 ఫారెస్ట్ కాబట్టి సో బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో రన్ అవ్వాలి. సో ఫారెస్ట్కి 3 లెటర్స్ ఒక విజువల్ కనిపించాలి, ఇంకో 3 లెటర్స్కి ఇంకో విజువల్ కనిపించాలి. సో అది ఇప్పుడు చూపించబోయేది. ఫస్ట్ క్లిప్ని నేను కొంచెం రెడ్యూస్ చేశాను. సో రెడ్యూస్ చేయడం వల్ల ఆ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కనిపిస్తుంది. సో సెకండ్ క్లిప్ని కూడా సేమ్, దాన్ని కూడా కొంచెం రెడ్యూస్ చేసి రైట్ సైడ్ 3 లెటర్స్కి యాడ్ చేస్తాను. సో ఫైనల్గా మన సెకండ్ క్లిప్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం థర్డ్ క్లిప్ తీసుకుందాం. థర్డ్ క్లిప్ టెక్స్ట్ నేను సన్సెట్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగానే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి లైబ్రరీలో ఒక వీడియో తీసుకుంటాం. సో నాకు ఈ వీడియో సన్సెట్స్కి బాగా సెట్ అవుతుందని ఈ వీడియో తీసుకున్నాను. సో దాన్ని ప్రాపర్గా అలైన్ చేసాను. అలైన్ చేసేసరికి టెక్స్ట్ అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. లెంత్ మనకి సో వీడియో లెంత్ అనేది తక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనం స్పీడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రెడ్యూస్ చేద్దాం. సో వీడియో అనేది లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఓకే, ఆల్ సెట్. సో నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి నేను మల్టిపుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్లో వీడియో యాడ్ అయిపోయింది. సో ఫైనల్లీ దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్. సో నార్మల్గా టెక్స్ట్కి కొంచెం యానిమేషన్ యాడ్ చేయడానికి టెక్స్ట్లోకి యానిమేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏదో ఒక యానిమేషన్ మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు. సో నేనైతే జూమ్ ఇన్ అవ్వడానికి ఒక టెక్స్ట్ జూమ్ ఇన్ అవ్వడానికి ఒక ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను ఇలా. సో అది చాలా స్పీడ్గా ఉంది, కొంచెం దాన్ని ఇంక్రీజ్ చేద్దాం స్లో మోషన్లో. సో ఇంక్రీజ్ చేస్తే మనకి ఇలా స్లో మోషన్లో రావడం జరుగుతుంది. సో
సో ఫైనల్‌గా మన క్లిప్ ఎలా వచ్చిందనేది ఒకసారి రివ్యూ చూద్దాం. ఓకే. వీడియో అంతా సెట్. సో తర్వాత లాస్ట్‌కి ఒక క్లిప్ సబ్‌స్క్రైబ్ అనే వీడియో క్లిప్‌ని యాడ్ చేస్తున్నాను. సో దాని తర్వాత వచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి నార్మల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సో నా దగ్గర డిఫాల్ట్‌గా కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ ఉన్నాయి. సో నాకు నచ్చిన ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నాం. అలాగే మీకు నచ్చిన లేదంటే ఇందులోనే మ్యూజిక్ సెక్షన్‌లో ఆడియో సెక్షన్‌లో మనకి కొన్ని ఆడియోస్ ఉంటాయి. అవి మీకు నచ్చకపోతే మీరు యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మన వీడియోకి మనకు నచ్చినట్టు మనం ఆడియో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను అన్ని ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఒకే క్లిప్ లాగా చేయడానికి ఆల్ట్+G అని క్లిక్ చేస్తే మనకి ఇలా క్లమ్జీగా ఉన్న క్లిప్స్ అన్నీ ఒకే ఫ్రేమ్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. సో ఫైనల్‌గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.